హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ రామచందర్. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. సో అదే విధంగా ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి గారి 195వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున. సో ఈ రోజు చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ చాలా వెనుకబడిపోతుంది. గవర్నమెంట్ కాలేజీలు గాని, గవర్నమెంట్ స్కూల్స్ గాని అతి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వెనకబడిపోతున్నాయి. అక్కడ ఉన్న కాలేజీలలో గాని, స్కూల్స్లో గాని ఎలాంటి వాటర్ సౌకర్యం గాని, వాష్రూమ్స్ గాని, ఇలాంటివి ప్లే గ్రౌండ్ గాని, కాంపౌండ్ వాల్ గాని ఏవి సరిగా లేకుండా విద్యా వ్యవస్థ అనేది చాలా వెనుకబడిపోతుంది. సో దీని గురించి ప్రతి ఒక్క యువత ఆలోచించాలి, ముందుకు రావాలి, ప్రోత్సాహం చూపించాలి. ఎందుకంటే గవర్నమెంట్ కు సంబంధించి విద్యా వ్యవస్థలో చాలా వేల లక్షల మంది చదువుతూ ఉన్నారు. సో వాళ్ళందరి భవిష్యత్తు జీవితాలు మనం నాశనం చేసిన వాళ్ళమైతాం. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల భవిష్యత్తు ఒక మంచి మార్గంలో నడవాలంటే అవి మనం తీసుకున్న నిర్ణయాలను బట్టే ఉంటాయి. మనం చూపించే మార్గాన్ని బట్టే పిల్లల భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. సో మనము ఎలాంటి ఆలోచన లేకుండా, ఏది ప్రశ్నించకుండా, ఏది అడగకుండా చేయకుండా ఉంటే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సో అందుకనే ప్రతి ఒక్క యువత గాని, ప్రతి ఒక్క పేరెంట్స్ గాని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. గవర్నమెంట్ కాలేజీల పైన అయినా, స్కూల్స్ పైన కొద్దిగా ప్రోత్సాహం చూపించండి, మాట్లాడాలి. అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ ఏమైపోతుంది, కనుమరుగైపోతుంది, వాళ్ళ చదువు ఎలా చెప్తున్నారు, పిల్లలు ఎలా మోటివేట్ అవుతున్నారు. నేను చూసుకున్నట్టయితే చాలా వరకు గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా నేను చాలా చోట్ల తిరుగుతూ ఉంటాను కాబట్టి సో పోయిన ప్రతి ఒక్క చోట నేను బాగా అబ్జర్వ్ చేశాను. అక్కడ ఉన్న పిల్లలు చదువు ప్రకారంగా, ఎడ్యుకేషన్ ప్రకారంగా వెనకబడే ఉంటున్నారు. ఎలాంటి ఎడ్యుకేషన్ సరిగ్గా సక్రమంగా చదవట్లేదు. అదే విధంగా టాకింగ్ పవర్ అనేది కూడా సరిగ్గా లేదు. మన చదువుల తల్లి సావిత్రిబాయి గారి 195వ జయంతి ప్రతి ఒక్క గ్రామంలో సెలబ్రేట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆడపిల్లకు చెప్పండి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే మనకు చరిత్ర ఉంది, చరిత్ర పురాణాలు అవన్నీ తీసుకునేదైతే సో అప్పుడు ఉన్న సమాజంలో ఆడపిల్లకు చదివే అవసరం లేదు, ప్రతి ఆడపిల్ల ఇంటికే పరిమితం అనే సిద్ధాంతాలు అప్పుడు ఉండే. సో వాటన్నిటిని కాదని మన చదువుల తల్లి సావిత్రిబాయి గారు బయటకు వచ్చి ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని చెప్పి ఎంతో ప్రోత్సాహంతో ఆమె ముందుకొచ్చి చదువు నేర్పించింది. సో ఇక్కడ ఇప్పుడున్న వ్యవస్థలో కులపరంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి మైండ్ లో, ప్రతి ఒక్కరి మనసులో కులం అనేది నాటుకపోయింది. కాబట్టి కులపరంగా చూసుకున్నట్టయితే అప్పుడున్న సావిత్రిబాయి గారు తల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పిన చదువు ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక బ్రాహ్మణ అమ్మాయికి, తర్వాత ఒక ముస్లిం అమ్మాయికి, తర్వాత క్రిస్టియన్స్, హిందూ ఇలా కలిసి కులపరంగా ఇలా కలిసి ప్రతి ఒక్క కులంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు చదువు నేర్పిన గొప్ప మహనీయురాలు, మహానుభావురాలు. సో అలాంటి గొప్ప త్యాగమూర్తి కోసం మనం చెప్పాలి, పిల్లలకు ప్రోత్సాహం చేయాలి, ప్రతి ఒక్కరికి నిజాలు చెప్పాలి. సో ప్రతి ఒక్కరు ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మరొకసారి చదువుల తల్లి సావిత్రిబాయి గారి 195వ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఆగండి, మర్చిపోకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నేను మీ రామచందర్.